నా భార్య నన్ను బాధ పెడుతుంది, ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేకుండా చేస్తుంది, అస్తమానం గొడవ చేస్తుంది, ఈ నరకం భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాల మీద పడాలే తప్ప బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి పెగ్గుల మీద పెగ్గులు వేస్తే ఏమొస్తుందో చెప్పు. ఏంటి బెదరో బాగా తాగుతున్నావట, మనసు బాగోలేదండి. ఏమైంది, ఇంటికి వెళ్తే మా ఆవిడ గొడవ చేస్తుంది, నరకం చూపించేస్తుంది, మనసు బాగోలేదు కాబట్టి మనశ్శాంతి కోసం తాగుతున్నాను. తాగుడు నీకు మనశ్శాంతిని ఇస్తుందా? తాగేటటువంటి బాటిల్ మీద ఈ మాట రాస్తుందా, మీకు మనశ్శాంతిని ఈ డ్రింక్ ఇస్తుంది అని చెప్పి? చూడండి, కావాలంటే తాగేటటువంటి బీరు సీసా కావచ్చు, బ్రాందీ సీసా కావచ్చు, బిస్కీ సీసా కావచ్చు, దాని మీద ఎప్పుడైనా ఈ మాట ఉందా, ఇది తాగినప్పుడు మీకు చాలా మనశ్శాంతి వస్తుంది అని ఉందా? ఉండదు. ఇది తాగితే నువ్వు చస్తావు అని ఒకటి చూసుకొని. కావాలంటే కన్స్యూమింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మీరు తాగుతున్న ఈ మత్తు పదార్థము మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆ విస్కీ బ్రాందీ సీసాలు పట్టుకొని మత్తులో గమ్మత్తు పనులు చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సైతాన్ అదే చేస్తాడు. మనసు బాగోలేదుగా, మత్తు మాత్రలు వేసుకో. మనసు బాగోలేదుగా, వెళ్ళి ఒక 2 పెగ్గలు వేసుకో. మనసు బాగోలేదుగా, పలానా చోటుకెళ్ళి ఆ అమ్మాయితో గడిపేసిరా. దయచేసి గమనించండి, మనసు బాగోలేనప్పుడు నీ మనసుకు మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు.